కేవలం మంత్రాలకి చింతకాయలు రాలైనది కాదు. దాన్ని కానీ మానవుడికి ఉపయోగించి భస్మైపోతాడు. అదే కానీ మహాకార్యాన్ని కానీ లోక కళ్యాణానికి ఉపయోగించి రామ్ అనే మంత్రం చేసేస్తే ఈరోజు దేవుడే గెలుస్తున్నాడు. శ్రీహనుమంతుడు, ఆంజనేయుడు మంత్రం అది. అంతలా దివ్యమైన ఆ మంత్రాన్ని చింతకాయలకు ఉపయోగిస్తావా? చెప్పు, చింతకాయలకు ఉపయోగిస్తావా? దేనికి ఉపయోగించాలి? ఈ శరీరం అనేక బాధలు 100 సంవత్సరాలు బాధపడేదానికి ఈ శరీరాన్ని ఉద్యోగా చేసుకొని నువ్వు దేవుడిగా వెళ్చేదాన్ని చేసుకోవాలి. అందుకోసమే రామ్ అనే మంత్రం చేశాడు. కాబట్టి రామ్ అనే మంత్రం చేస్తే ఆయన దేవుడు ఈ శిరగాన్ని పోయి మహాబలశాలి అయ్యాడు. ఎవరు? హనుమంతుడు. ఏం చేశాడు? మంత్రమే చేసింది. మార్కండేయుడు ఏం చేశాడు? మంత్రమే చేసింది. మరి భక్త ప్రహ్లాదుడు 3 సంవత్సరాల వయసులో ఓం నమో నారాయణాయ అని మంత్రం చేశాడు. ఈ సమస్త సృష్టిని వేలాడు. ఏం చేసి జనన మరణం అనే కాలచక్రాన్ని వదిలేసి దాటి యావత్ ప్రపంచాన్ని ఏకతాటిగా వేలాడు భక్త ప్రహ్లాదుడు. దేంతో వచ్చాడు అది? ఆయన్ని తండ్రే చంపబోతే అనేక ఆయుధాలు ఉపయోగిస్తే అనేక కాలకోట సర్పాలను ఆయన పైకి వదిలితే కాలకోట ఇష్టమైన తాగిస్తే మంటలు వేస్తే కొండల పైన తులిస్తే ఒక్క గాయం కూడా పడలేదు. దేంతో? నారాయణాయ. అదేం మంత్రమే. ఏం చేసేది నిన్ను? మంత్రానికి అయ్యా చింతకాలు రాలేదా నీకు అడిగి కూడా నీ జన్మనే తరిమి చేస్తుంది.